చాలా మంది ఎవరైతే ఎలక్షన్స్ అయిన తర్వాత వైసీపీ వీడి వెళ్ళిపోయారో మాజీ మంత్రులు అవ్వచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా మళ్ళీ వైసీపీకి వద్దాము, మళ్ళీ వైసీపీతో సీనియర్లతో చర్చిస్తున్నారు అనేది ఒక టాక్ సార్. కానీ వాళ్ళకి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు అనేది బయట వినికిడి కూడా. అది ఎంతవరకు నిజం సార్? ఒకటి, ఎవరు ఏంటి నో ఎంట్రీ బోర్డు పెట్టారా అది ఇప్పుడు మనం ఆధారాలు లేవు కాబట్టి చెప్పలేం. కానీ బట్ ఒకటి రియాలిటీ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంక రాబోయే కాలం అంతా మంచి కాలమే. మంచి కాలం అంటే అర్థం ఏంటి? అధికారంలోకి వస్తారా రారా అనేది కాలం నిర్ణయిస్తుంది, ప్రజలు నిర్ణయిస్తారు. బట్ 24 ఓడిపోయే నాటితో పోల్చుకుంటే ఈ 1.5 yearలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గణనీయమైన పురోగతిని సాధించింది. నెంబర్ 1, తిరిగి విశ్వాసాన్ని, అంటే ఒక అవిశ్వాసం మీన్స్ ఇంకేమైపోతుందో, వైసీపీ ఉంటుందా అంటే ఓటమి యొక్క తీరు చాలా పెద్దది. దాదాపు 11 సీట్లే రావడం, వైనాట్ 175 పిలిపించి 11 పడిపోవడం, పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు 40% వచ్చిన తగిన సీట్లు రాకపోవడం, ఇంకా వైసీపీ ఉంటుందా అనే చర్చ వచ్చిన దగ్గర 24 అయితే తిరిగి 25 పూర్తయిపోయి 1 year పూర్తయి 1.5 year 2 సంవత్సరం పూర్తయ్యే సమయానికి వచ్చేసరికి తిరిగి వైసీపీ గెలుస్తుంది. గెలదా అని ప్రజలు నిర్ణయిస్తారు. బట్ గెలుస్తుంది అనే విశ్వాసాన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ పార్టీ ఇవ్వగలిగింది. కాబట్టి ఇంకా ఈ కాలం అంతా, రాబోయే కాలం అంతా మంచి కాలమే కదా. ఆ మంచి కాలం వర్కౌట్ అయితే అధికారానికి కూడా వస్తారు. కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన మాజీ మంత్రులు కావచ్చు, మాజీ వ్యక్తులు కావచ్చు, అక్కడ పరిమితులు వచ్చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ వ్యూజ్ మెజారిటీ రావడం, జనసేన, బీజేపీ 2 పార్టీలు యాడింగ్ ఉండడం, కాబట్టి అవకాశాల్లో పరిమితులు వచ్చేస్తాయి. పైకి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసరికి ఇక్కడ ఉండడం కన్నా మనం పాత ఇంట్లోకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే అందరూ తెలిసిన వాళ్ళు, బాగుంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత అలో చేస్తే అంత వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది తిరిగి వస్తారు. కాకపోతే టైం పట్టచ్చు. ఇప్పుడు కొంతమంది రావచ్చు. కాలం గడిచేసరికి వైసీపీకి పురోగతి ఉంటుంది, మంచి రోజులు వస్తాయి. కాలం గడిచేసరికి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఆ ప్రభుత్వం కాలం తగ్గుతుంది, వీళ్ళకి వచ్చే అవకాశం పెరుగుతుంది. కాబట్టి నేచురల్గా చాలా వరకు చేరికలు ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. బట్ జగన్మోహన్ రెడ్డి గారు చేర్చుకుంటారా అనేది డిఫెండ్ ఆ వచ్చే వ్యక్తి వెళ్తూ ఆయన ఏం పాత్ర పోషించాడు, ఎంత ఘోరంగా మాట్లాడినాడు అనేది ఒకటి చూస్తారు. రెండోది వచ్చే ఏరియా కూడా, వచ్చే వెళ్ళిపోయిన వ్యక్తి తిరిగి వచ్చే ప్రాంతానికి ఆల్రెడీ కొత్త వాళ్ళని ఎంపిక చేసుకోవడానికి జగన్ గారు వాళ్ళని ఎటువంటి పరిస్థితులు అలౌ చేయడు. ఎందుకు అలౌ చేయడు? అధికారంలో ఉన్నప్పుడు ఉండి అధికారంలో లేనప్పుడు వెళ్ళిపోయి, అధికారంలో లేకపోయినా చిన్న జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకంతో ఆ నియోజకవర్గానికి అతను ఇన్ఛార్జిగా ఉండి కష్టపడే వ్యక్తిని జగన్ గారు ఎట్ట వదులుకుంటాడు? రేపు మంచి రోజు వచ్చిందని వాళ్ళ కోసం, పోయిన వాళ్ళ కోసం ఎట్ట వదులుకుంటాడు? కాబట్టి వచ్చేవాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు ఏ పాత్ర పోషించారో జగన్ గారు చూస్తారు. వచ్చే వ్యక్తి వల్ల లాభ నష్టాలు అంటే వాళ్ళ పార్టీకి లాభం అని కాదు. అక్కడ ఆయన పాత్రను పోషించడానికి ముందుకు వచ్చిన వ్యక్తి యొక్క ఇష్టాలు వాళ్ళ పరిమితులను చూసుకొని జగన్ గారు అలౌ చేసే అవకాశాలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు అలౌ చేస్తారా లేదా అనేది సమస్య తప్ప చాలా మంది అయితే వెళ్ళిపోయిన వాళ్ళు కానీ, లేకపోతే కొత్త రాజకీయాల్లో ఉండాలనుకున్న వాళ్ళు వైసీపీ ఛాయిస్ని అయితే వదులుకోరు. ఏదైతే పెన్షన్స్ ఇంటింటికి ఇస్తున్నామని చెప్పారో అదే పెన్షన్స్ ని చాలా వరకు తొలగించారనేది వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయి. ఇంకొకటి 2.5 lakh ఓట్స్ పెన్షన్స్ అప్రూవల్ కోసం పెండింగ్ ఉన్నాయి. ఈ పెన్షన్స్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో వాటిని తీసేసి మళ్ళీ కొత్తవి కూడా యాడ్ చేయలేకపోవడానికి కారణం ఏమంటారు? ఒకటి ఆర్థిక పరిస్థితి, 2 రియాలిటీ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 1 కోటి మందికి ఎంతమందికో పెన్షన్స్, 60-70 లక్షలు 80 లక్షలకు పెన్షన్స్ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభాలో దాదాపు 1 కోటి పైచిలుకు హౌసెస్ ఉంటాయి అనుకుంటాను. రాష్ట్రంలో 1,20 లక్షలు ఎంతో ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం బిలో 40% పావర్టీ లైన్కి లోబడి ఉండేవారు ఉంటారు. బిలో 40% ప్రభుత్వ లెక్కల ప్రకారం అంటే ఎంత? 40-50 లక్షల లోపే బిలో పావర్టీ లైన్ ఉంటారు. మరి పెన్షన్స్, సంక్షేమ పథకాలు పేదలకు ఇచ్చేది, నిరుపేదలకు ఇచ్చేది ఎంత ఉన్నాయి? 60, 70, 80 లక్షలు రెట్టింపు ఉన్నాయి. అంటే మాల్ ప్రాక్టీస్ ఉన్నట్టేగా. అంటే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని కాదు. కాబట్టి ఒకటి స్టడీ చేయాలి, మంచి చెడ్డలు తేల్చాలి, అర్హులు అనర్హులు పోయిన సమయం ఒక నిర్ధారణకు వచ్చిన చెప్ప చేయాలి. దీన్ని చేసే పరిస్థితిలో కూడా లేరు. రీజన్ ఏంటంటే 4,000 రూపాయలు పెంచేసి ఒక 6 నెలలు ఇచ్చేసి ఇప్పుడు తగ్గిస్తామంటే కుదరదు. ఇచ్చేవాళ్ళు పోల్చుకుంటారు, ఆయన నేనేం తక్కువ అని. ఇదో కాంప్లికేషన్ వస్తుంది. కాబట్టి కొంత తీసేసే విషయంలో నిష్పక్షపాతంగా తీసేస్తున్నారా, కేవలం కొంత తగ్గించుకుంటే మంచిదా అనేది తీసేసే లిస్టు పరిశీలిస్తే తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వానికి ఇది ఒక సమస్య. 2 ఏమీ చేర్చలేదు, ఇది పొరపాటు. ఖచ్చితంగా చేర్చాలి. ఎందుకు చేర్చాలి? 2 లక్షల 3 లక్షలు నాకు తెలియదు. ఎందుకంటే 60 ఏళ్ళు నిన్న వాళ్ళకి పెన్షన్ ఇస్తామని అనుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 60 వయసుకు వచ్చే వాళ్ళు 1%, 2% పెరుగుతూ ఉంటారు కదా. కాబట్టి ఒకటి చనిపోయిన వాళ్ళని డిలీట్ చేసేవాలి, అనర్హుల్ని తీసేసేవాలి. బట్ ఎవ్రీ ఇయర్
ఆ వయసు ఆ పరిస్థితి పెరుగుతానే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. వాళ్ళని యాడ్ చేయాలి. కాబట్టి అర్హుల్ని యాడ్ చేసుకుంటా అనర్హుల్ని తీసేస్తా బండి నడిపితే ఒక రకంగా ఉంటుంది. అలా కాకుండా అంటే తీసేసి బీసీ దానికి ప్రయారిటీ మహిళలకు ఇచ్చి కూడా పెన్షన్ ఇస్తాం 50 ఏళ్ళకి అని కూడా చెప్పారు. అది ఖచ్చితంగా 50 ఏళ్ళు నిండిన ప్రతి బీసీ మహిళకి ఇస్తారన్నారు. అది ఇస్తారని నమ్మకం నాకైతే లేదు, ఇవ్వలేరు. వస్తున్నదే కష్టం. కాబట్టి ఏదైనప్పుడు కూడా ఫైనాన్స్ కండిషన్ కూడా ప్రభుత్వం తీసివేయడానికి, కొత్తగా చేర్చుకోకపోవడానికి, ఇప్పుడు తీసివేసేంత వరకులో ఒకవేళ అర్హులు అంటే తీసివేయడానికి నేను చెప్పేది అని ప్రభుత్వం భావిస్తుంది అనుకోండి, మరి అర్హులను తీసుకోవాలి కదా. కొత్తగా అయితే సమ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ యాడ్ అవుతూనే ఉంటారు కదా. ఇప్పుడు 60 ఏళ్ళు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినట్టుకు సమ్ ఎక్స్కునింది అనుకోండి, ఇప్పుడు 61, 62 వచ్చి ఉంటుంది కదా, వాళ్ళైతే యాడ్ చేయాలి కదా. అంటే ఈ కండిషన్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా చేర్చుకోకపోవడంలో ఫైనాన్స్ ఇప్పుడే తలపడం కోసం ప్రభుత్వాన్ని ఫైనాన్స్ చేయడం అదో, ఇప్పుడు అదనంగా కొత్తగా చేర్చుకుంటే అమెరికా మాకు నష్టం భావిస్తుంది. కాబట్టి తీసుకోకపోవడం మాత్రం ఫైనాన్స్ పరిస్థితి, తీసివేయడానికి మాత్రం ఫైనాన్స్ పరిస్థితి ఉంటుంది, బట్ రియాలిటీ కూడా ఉండొచ్చు. ఏదైనా అనేది వాళ్ళు తీసేసే సంఖ్యను బట్టి ఆలోచించాల్సి వస్తుంది. ఫైనాన్స్ సిచ్యువేషన్ అనేది ప్రభుత్వం ఎక్కువ మంది తీసుకోకపోవడానికి కారణంగా కనిపిస్తా ఉంది. సరే, అంటే ఇప్పుడు ఈ హామీలన్నీ కూడా ఇచ్చారు, ఇప్పుడు నా ఎలక్షన్స్ అయిపోయినాయి, మన పని అయిపోయింది అనుకుంటుంది అంటారా సార్ ప్రభుత్వం? జనరల్గా రాజకీయ పార్టీలు అట్లే అనుకుంటాయి. గెలవక ముందు ప్రతి హామీని అమలు చేస్తూ ఉంటారు. ఎవరైనా సాధ్యం కాదంటే నేను చేసి చూపిస్తానంటారు. గెలిచిన తర్వాత ఫైనాన్స్ గుర్తొస్తుంది. ఎలక్షన్కు ముందు హామీలు ఇచ్చేటప్పుడు ఓట్లు గుర్తొస్తాయి, అమలు చేసేటప్పుడు డబ్బు గుర్తొస్తుంది.